హలో అండి అందరికీ. దసరా నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారు ఈ రోజున కాత్యాయని దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మకి నైవేద్యంగా పులిహోర చేశానండి. ఇదివరకులా కాకుండా ఈసారి నైవేద్యాలు సింపుల్గా తేల్చేస్తున్నాను. ఒకప్పుడు ఎక్కువగా చేసి హైరాణ పడిపోతూ ఉండేదాన్ని. ఇప్పుడు మాత్రం ఓన్లీ అమ్మవారి నిమిత్తమే చేస్తున్నాను. అయితే సాక్షాత్తు రుక్మిణీదేవియే శ్రీకృష్ణుని పొందడం కోసం ఈ కాత్యాయని అమ్మవారి వ్రతాన్ని చేశారట. ఆమె ఒక్కరే కాకుండా చాలామంది గోపికలు శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడం కోసం ఈ కాత్యాయని వ్రతాన్ని ఆచరించారని వినికిడి. అయితే ఈనాటికి కూడా పెళ్లికాని కన్యలు కాత్యాయని వ్రతం చేస్తే చక్కటి గుణగణాలున్న వరుణ్ణి భర్తగా పొందుతారని అంటూ ఉంటారు. ఏ జీవైనా సరే కోరుకునేది తనువు చాలించిన ఆత్మ తిరిగి పరమాత్మలో లీనం కావాలని, భగవంతుడికి భక్తులను దగ్గర చేసే గొప్ప శక్తి ఉన్న ఆ కాత్యాయని అమ్మవారిని కూడా కోరుకునేది ఆ